హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను. ఇంక ఇవాళైతే హనుమాన్ జయంతి రోజు నా సింపుల్ మినీ బ్లాగ్ అయితే తీస్తున్నాననమాట. కింద చూడండి డాగ్స్ అయితే ఎలా ఆడుకుంటున్నాయో ఒక చిన్న వీడియో అయితే తీసానండి. అందరూ హనుమాన్ జయంతి ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా సింపుల్గానే పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కింద అయితే ఒక కుక్క కనిపిస్తుంది కదా, మధ్యలో బ్లాక్ వైట్. అదైతే అసలు ఎవరినే కానీ రానిదండి ఇంటి దగ్గరికి. ఈవెన్ డైలీ నన్ను చూస్తూనే ఉంటుంది. అయినా కూడా నేను వస్తున్నా కూడా మిందికైతే వస్తుందన్నమాట. డైలీ నన్ను చూస్తుంది. నేను స్కూటీ పెట్టేటప్పుడు అంతా చూస్తుంది, సైలెంట్గా ఉంటుంది. బట్ నేను దూరం నుంచి వచ్చేటప్పుడు మాత్రం అలా అరుస్తూనే ఉంటుందన్నమాట. అందరూ ఎలా చేసుకున్నారండి హనుమాన్ జయంతి? అయితే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. అలానే శారీ అయితే కట్టుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు డ్రెస్సులు అయితే వేసుకుంటుంటాం కదా డైలీ. ఎప్పుడో ఒకసారి శారీ కట్టుకుంటే ఒక ఆనందం అనిపిస్తుంది అనమాట. అలా అయితే నేనైతే కట్టేసుకున్నాను అనమాట. చాలామందికి శారీ కట్టుకోవడం వచ్చు కానీ ప్లేట్స్ పెట్టుకోవడం సరిగా రాదనమాట. దాంట్లో నేను కూడా ఒక్కదాన్నే అనమాట. అంటే కుచ్చుళ్ళు సరిగా వేసుకోవడం నాకైతే రాదు. అలా వచ్చిన దాంట్లో అయితే అలా పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసి తులసమ్మని అయితే అంత నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ముందు వీడియోలో ఇట్లా మంచం వేసింటే ఎవరో అడిగారండి, వాకిలికి ఎదురుగా మంచం వేయకూడదని చెప్పేసి. అలా ఏం కాదు, పూజ చేసేటప్పుడు అయితే పైకి ఎత్తేస్తానమాట. కానీ ఎందుకు ఇవాళ అట్లే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సాయంత్రం కానీ పొద్దున కానీ అలా చల్లగా ఉంటుంది ఇంటి ముందర కూర్చోవడానికి అని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను అనమాట. అదేం కాదు కదండి. మనమేం పూజ చేసేటప్పుడు వెళ్ళైతే మంచం మీద కూర్చోవచ్చా లేదా అనేది అవన్నీ నాకైతే తెలీదు. ఏమో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అలా మంచం మీద కూర్చోవచ్చా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. అంటే నేనేం పూజ చేసేటప్పుడు అయితే ఏం కూర్చోనండి, మామూలుగా మిగతా టైంలో అయితే కూర్చుంటామన్నమాట. ఇంకా అలా అయితే ఏమో ఎవరైనా తెలిస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి తులసమ్మని అయితే అంతా కొంచెం కడిగేసుకున్నాను అనమాట. నిండు గడవ నీళ్ళతో కడిగేసుకొని పసుపు అయితే అప్లై చేస్తున్నాను అనమాట. పసుపు అప్లై చేసేసి అంటే అంత పసుపు పూసేసి కుంకుమ అయితే పెట్టుకుంటానమాట. ఎంతన్నా చెప్పండి, డైలీ తులసీదేవికి పూజ చేస్తే చాలా మంచిది కదా. అయినా ప్రతి ఒక్క రోజు ఇంట్లో దీపం పెడితే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏదో ఇంకా ఎనర్జీ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది అనమాట. నెగిటివ్ పోయి పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. తులసమ్మకి పూజ చేసుకుంటేనే మంచిదే కదండి, నిండుగా కనిపిస్తుంది అనమాట. అంటే మన ఇంటి గుమ్మం ముందు మనం కింది నుంచి పైకి వచ్చేటప్పుడు అయితే నేనైతే బయటికి ఎక్కడైనా వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ తులసమ్మనే చూస్తానన్నమాట. ఎందుకంటే చాలా చక్కగా పసుపు కుంకుమలతో పూలతో చాలా చక్కగా కనిపిస్తుంది. అస్సలు పూజ చేయని రోజు అయితే అసలు ఏదో బోసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా నేను చెప్పింది నిజమా కాదా చెప్పండి. మీరు కూడా తులసమ్మకి డైలీ పూజ చేస్తారా? ఇంకా అలాగే వచ్చేసి గుమ్మం కూడా అలంకరించేసుకుంటున్నాను అనమాట. నేను కింద పెట్టకూడదని చెప్పారని చెప్పేసి తులసమ్మని అలా స్టాండ్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టేశానండి. ఎందుకంటే స్లో అయితే మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అంటే ఎక్కువ లెంతీ అయిపోద్దని చెప్పేసి కొంచెం అయితే ఫాస్ట్ మోడ్లోకి అయితే పెట్టేశానమాట. ఇంకా వచ్చేసి ఫస్ట్ గుమ్మం అంతా కడిగేసుకొని పసుపు అయితే పూసేసాను అనమాట. పసుపు కొంచెం ఆరిపోయాక కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. పూలు కూడా చాలా రేట్ అయిపోయాయి అనమాట హనుమాన్ జయంతి రోజు. ఒక్కరోజు మాత్రమే రేట్ అనిపించాయి, మరి మిగతా టైంలో కొంచెం తక్కువ అనిపించాయి అనమాట. నేనైతే గులాబీ పూలు అయితే తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా అలాగే చిన్నవి చాక్ పీస్తో అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నాకైతే అస్సలు ముగ్గులు రావండి. వచ్చినవి డైలీ అవే వేస్తూ ఉంటానన్నమాట. ఏదో ఒకటి ఇంటి ముందర ముగ్గు ఉందా లేదా అని అనుకుంటానన్నమాట. అది ఫస్ట్లో కనిపించలేదు కానీ ఆరిపోయిన తర్వాత అయితే కొంచెం బాగా కనిపించింది. అయినా టైల్స్ మీద అంత క్లారిటీగా కనిపించదు, బట్ ఇంటి ముందర ముగ్గు ఉంటే చెప్పాను కదా, అది కూడా ఒక హ్యాపీనెస్ ఏనని. ఇక్కడ దేవుని దగ్గర కూడా అస్సలు నాకైతే అర్థం కాలేదు. నేను పూజ చేసిన టైంకి ఖచ్చితంగా పవర్ అయితే కట్ అయిందనమాట. తర్వాత మీకు అలా ఒక టార్చ్ లైట్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. లైట్ ఉన్నప్పుడు అయితే కొంచెం బాగా క్లారిటీ కనిపిస్తుందండి. లైటు కరెంటు పోవడం వల్ల కొంచెం క్లారిటీ తక్కువ కనిపించిందని చెప్పేసి మీకు లైట్ పెట్టి చూపిస్తున్నాను. ఏదోనండి, దేవునికి అయితే చక్కగా పటాలు కడిగేసుకొని దీపాంతులన్నీ కడిగేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సింపుల్గా. ఇంకా టెంకాయ కొట్టేది చూపిలేదు చూడండి వీడియో. ఫస్ట్ ఇది వీడియో అయితే ఇంతవరకు తీసాను. తర్వాత పవర్ వచ్చింది మళ్ళీ కట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా
మళ్ళీ అయితే కాయ అయితే కొట్టేసుకున్నానండి దేవునికి. కానీ అప్పుడు వీడియో షూట్ చేయలేదు నేను, ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటుంటే టైం లేట్ అయిపోతుంది. ఇంకా లేట్ అయ్యి ఎందుకు కాయ కొట్టాలని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఫస్ట్ కెమెరా మొబైల్ పక్కన పెట్టేసి దేవుడికి అయితే కాయ కొట్టేసుకున్నాను అనమాట. తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసేసాను తులసమ్మకి. ఇంకా ఫైనల్గా వచ్చేసి అయితే ముక్కుంటున్నాను అనమాట. ఇది ఇంటికి వచ్చేసి ఎటు సైడ్ అవుతుందో నాకు తెలియదు, నేనైతే ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట. కానీ మా ఇంటి పక్కన ఉన్న అక్క అయితే ఇటు సైడ్ పెట్టకూడదు, తులసమ్మని అటు సైడ్ పెట్టాలని చెప్పింది. నాకైతే తెలియదండి, తూర్పుకే వస్తుంది కదా మనకి దేవుని మూల, అందుకని చెప్పేసి నేను ఇట్లనే పెట్టుకున్నాను అనమాట. మన వాకిలి వచ్చేసి తూర్పునే అండి. ఇంక ఇది వచ్చేసి ఒక షార్ట్ వీడియోగా పెడదామని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే క్లిప్ తీసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉందో అసలు అమ్మవారు. నిజంగా ఇంట్లో పూజ చేస్తే ఆ కలే వేరండి, ఆ కాంతే వేరు, నిజంగా చాలా బాగుంటుందన్నమాట. ఇంక తర్వాత అయితే నేను అలా అని చూస్తూ వీడియో తీసుకునేసిపోయాను అనమాట. ఇంకా తర్వాత చూడండి గుమ్మం దగ్గర ఇలా సింపుల్గా అయితే అండి, అది అయితే మేము ఫస్ట్ సామాన్లు తీసుకొచ్చిన రోజే వాకిల దగ్గర మొత్తం పెయింట్ అయితే పోయింది. ఎల్లో కలర్ పెయింట్ అయితే వేయమని చెప్పాను ఇంటి ఓనర్స్కి, వేస్తామన్నారు. ఇంకా ఏం చెప్పలేదన్నమాట. ఇంకా అలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి అప్పుడు టైం దాదాపు 8 అవుతుందన్నమాట. కొంచెం అట్లా అయితే టీ అయితే తాగేస్తున్నాను. టీ అయితే తాగేసానండి. టిఫిన్ అయితే నేను ఏం చేయలేదు హనుమాన్ జయంతి రోజు. పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి అంటే దేవుడికి తినకుండా ఉండాలని అనుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ మాత్రం చేయలేదు నేను. తర్వాత వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంటిన్యూ చేశాను అనమాట, తినేసాను. చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ప్లీజ్ వీడియో చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఏమనేది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా నేను ముందు వీడియోలో ఒక షార్ట్ వీడియోలో అప్పడాలు అయితే చూపించాను కదా, అవి అయితే బయట ఎండబెట్టేసుకున్నాను అనమాట. ఎండ వస్తుంది పోతుంది. అసలు నేను టీ తాగేటప్పుడు అయితే మార్నింగ్ నిజంగా అంత ఎండ అయితే వచ్చేసిందండి, అబ్బా అనిపించేలా ఉంది. మరి అప్పుడే కొంచెం ఎండ అయితే తగ్గిపోయిందనమాట. అసలు అప్పడాలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి అనమాట. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఎండిపోయి ఉంటే ఆ కొన్ని మాత్రమే అయిపోయాయి. ప్లీజ్ ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.